నమస్తే అండి, వెల్కమ్ టు సిబిజీ గోల్డెన్ డైమండ్స్. ఈ వీడియోలో మనకి ఏంటంటే సిక్ కడా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హైదరాబాద్ లొకేషన్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి అమీర్పేట, సెకండ్ వచ్చి కేపీహెచ్పీ బ్రాంచ్. అమీర్పేట బ్రాంచ్ లొకేషన్ కమ్మసంగం బిల్డింగ్లో ఉంటుంది. సిబిజీ కేపీహెచ్పీ బ్రాంచ్ లొకేషన్ వచ్చి మెట్రో పిల్లర్ నెంబర్ A733 ఆపోజిట్ విజయ టెక్స్టైల్స్ పక్కనే ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మనం కడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. ఇవి కడాస్ వచ్చి మనకి ఏంటంటే చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు, జెంట్స్కి కూడా మనకి వీడియోస్ ఏదైనా చేయరాని దానికోసమనే మనకి ఏంటంటే సిక్ కడాస్ చేస్తున్నాం. ఇవి కడాస్ అన్నీ మనకి మ్యాక్సిమం 25 to 30 గ్రామ్స్లో వస్తుంటాయండి. రెగ్యులర్గా ఏంటంటే 25 గ్రామ్స్ అనేది మనకి మినిమం వెయిట్ అనమాట, లేదంటే కొంచెం బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిజైన్స్ కూడా మనకి ఏంటంటే కాస్టింగ్ డిజైన్స్ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్లెయిన్ అయితే మనకి డిజైన్స్ అంతగా కనపడవు, ఎందుకంటే ఇలాంటి మోడల్స్ అయితేనే కాస్టింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా కనబడతాయి. ఇది వచ్చి మనకి స్వస్తిక్ సింబల్ ఇచ్చి మనకి కటింగ్స్ ఇచ్చారనమాట. రెగ్యులర్గా బ్యాంగిల్ టైప్ కటింగ్సే ఉంటాయి ఇవన్నీ. మనకి వెయిట్ కూడా ఇది ఏంటంటే 25.2 గ్రామ్స్ ఇచ్చారనమాట. 25 గ్రామ్స్లో కొంచెం హెవీగా బ్రాడ్గా కూడా ఉంది. ఎవరికైనా సరే సైజెస్ ప్రాబ్లం ఉన్నా మన కస్టమైజేషన్ అయితే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు, సైజెస్తో ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్సిమం 210 వరకు కూడా ఉంటాయి, 210, 212 కూడా ఉంటాయి. మనకి 25 గ్రామ్స్లో కొంచెం జెంట్స్ అయితే ఇలాంటి మోడల్ చూసే కస్టమర్స్కి అయితే ఇవి చాలా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కటింగ్స్ ఉంటాయి, ప్లస్ కాస్టింగ్ ఉంటుంది, స్వస్తిక్ సింబల్స్ లేదంటే మనకి ఆల్టర్నేట్ ఓమ్ సింబల్స్ అలాంటివి వస్తుంటాయి ఈ మోడల్స్లో. డెఫినెట్గా మనకి 25 గ్రామ్స్ 30 గ్రామ్స్ చూసే అలాంటి కస్టమర్స్కి, బడ్జెట్ చూసే కస్టమర్స్కి అయితే ఇవైతే బెస్ట్ మోడల్స్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి మనకి వెయిట్ 30.1 ఉందన్నమాట. ఈ లైన్ వచ్చి కంప్లీట్లీ మనకి కటింగ్స్ ఇచ్చారు. డిజైనింగ్ అనేది ఏంటంటే ఒక ప్లెయిన్ మీద బ్యాంగిల్ మీద కటింగ్స్ ఇచ్చినట్టు కనబడుతుంది. స్వస్తిక్ సింబల్స్ లేదంటే జాగ్వార్ సింబల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలాంటి సిక్ కడాస్ మీద. మన వర్క్మెన్షిప్ అయితే ఏంటంటే కాస్టింగ్ వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా క్లారిటీ కనపడుతుంది. రెగ్యులర్గా ఏంటంటే మనకి లైట్ వెయిట్లో వచ్చిన కస్టమర్స్కి అయితే ఏంటంటే రెగ్యులర్గా అంతంత డిజైన్స్ వేసినప్పుడు కనపడవండి ప్లెయిన్ మీద. ఈ కాస్టింగ్ వల్ల ఏంటంటే ఆ లుక్మెన్షిప్ ఉంటుంది, వెయిట్ కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి 30 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు అనమాట. ఈ కడా వచ్చి మనకి వెయిట్ 25 గ్రామ్స్లో వచ్చిందండి. 24,800 25 గ్రామ్స్ దాకా జాగ్వార్ సింబల్ ఇచ్చారు, జాగ్వార్ కడా అని చెప్పొచ్చు. మనకి ఏంటంటే క్లిప్ టైప్ ఇస్తారు. రెగ్యులర్గా మనకి ఓన్లీ ఒక యూ షేప్లో మనకి ఓన్లీ ఒకటే లైన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే క్లిప్ టైప్ ఇచ్చారు. అంటే మనకి ఓపెన్ చేసుకొని కొంచెం ఫ్రీ సైజులో యూస్ చేసుకోవచ్చు. డిజైనింగ్ అనేది కంప్లీట్లీ కాస్టింగ్ జాగ్వార్ డిజైన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం డిజైనింగ్ కూడా కట్టింగ్స్ ఇచ్చారు. ఇక్కడ పాలిష్ కూడా మనకి ఏంటంటే కొంచెం రోడియం పాలిష్ యాడ్ చేస్తారు. లేదంటే మనకి ఏంటంటే పాలిష్ వల్ల ఏంటంటే ఆ లుక్ అనేది మనకి జాగ్వార్ అవ్వచ్చు, లేదంటే డిజైనింగ్ అవ్వచ్చు, కొంచెం ఎలివేట్ అవుతుంది. పాలిష్ వచ్చి కొంచెం షైనింగ్ అనేది కట్టింగ్స్ వల్ల మనకి డిఫరెంట్ పాలిష్ కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే 25 to 30 గ్రామ్స్ చూసే జెంట్స్ కస్టమర్స్కి అయితే క్లిప్ టైప్ వచ్చింది, ప్లస్ ఆల్టర్నేట్ మనకి ఏంటంటే జాగ్వార్ టైప్ కూడా ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. లేదంటే ఇది వచ్చి మనకి వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి, కంప్లీట్లీ ప్లెయిన్ అని చెప్పొచ్చు. కటింగ్స్ కూడా మనకు లైట్గా కటింగ్స్ ఇచ్చారు. మిడిల్ వచ్చి గోల్డ్ ఫినిషింగ్ షైనింగ్ ఉంటుంది. ఆల్టర్నేట్ ఏంటంటే కటింగ్స్ బాల్స్ టైప్ కటింగ్స్ ఇచ్చారు. 30 గ్రామ్స్లో ప్లెయిన్గా, అంటే ఓన్లీ ప్లెయిన్ కావాలా లేదంటే మనకి ఏ డిజైన్ వద్దనే కస్టమర్స్కి అయితే ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి మోడల్స్ ఏంటంటే జాగ్వార్ డిజైన్ వచ్చి కటింగ్స్ వస్తాయి. ఇలాంటి మోడల్స్ ఏంటంటే ఒక ప్లెయిన్ బ్యాంగిల్ మీద కటింగ్స్ వచ్చి కొంచెం ఎలివేట్ చేస్తారు, ఎందుకంటే డిజైన్ కనబడడానికి కటింగ్స్ ఇస్తారు, కాస్టింగ్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మనకి 25 to 30 గ్రామ్స్ చూసే కస్టమర్కి అయితే ఇదైతే డెఫినెట్గా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అమీర్పేట్ బ్రాంచ్ అవ్వచ్చు, కేపీహెచ్పీ బ్రాంచ్ ఎక్కడైనా విజిట్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చి మనకి కంప్లీట్లీ ఏంటంటే మనకి కాస్టింగ్ టైప్లో జాగ్వార్ మోడల్ అండి. జాగ్వార్ మోడల్లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఎందుకంటే సింబల్ అయితే ఒకటే వస్తుంది, కానీ కటింగ్స్ లేదంటే బాల్ కటింగ్ లేదంటే లైన్ కటింగ్ అనేది చాలా డిఫరెంట్గా కనపడుతుంది. దానివల్ల ఏంటంటే లుక్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు, కొంచెం ఎలివేట్ చేస్తూ ఉంటారు. వెయిట్ వచ్చి ఇది వచ్చి మనకి 27 గ్రామ్స్ ఉంది. కంప్లీట్లీ మనకి ఏంటంటే జాగ్వార్ డిజైన్ ప్లెయిన్ బాల్స్ కటింగ్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా కాస్టింగ్ స్టైల్లో ఇచ్చారనమాట. 28 గ్రామ్స్లో లేదంటే బడ్జెట్ 30 గ్రామ్స్ చూసే కస్టమర్కి అయితే కొంచెం బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది కూడా సేమ్ మనకు వర్క్మెన్షిప్ అంతా జాగ్వార్ కాస్టింగ్ స్టైలే, కానీ లైన్స్ అనేది చేంజెస్ చేస్తారు. డిజైనింగ్ మనకి ఏంటంటే తేడా కనపడలేదు కాబట్టి లైన్స్ అవ్వచ్చు లేదంటే కటింగ్స్ అవ్వచ్చు చేంజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మనకి ఎక్కువ మనకి ప్రోడక్ట్ సేల్ చేసే ప్రోడక్ట్లో అయితే జాగ్వార్స్ కడా అయితే ఎక్కువ సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి ఎక్కువ కస్టమర్స్కి ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈ వెయిట్ కూడా 25 గ్రామ్సే కాబట్టి మనకి సైజెస్ ప్రాబ్లం ఉంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. ఏదైనా కస్టమైజేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ, ఎందుకంటే సైజెస్ అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. కాస్టింగ్ స్టైల్ లేదంటే ఇలా డిఫరెంట్గా జాగ్వార్ మోడల్ చూసే కస్టమర్స్కి అయితే ఇలాంటివి బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.
ఈ కడా వెయిట్ వచ్చి 26 గ్రామ్స్ ఉంది. మనకి జాగ్వర్లోనే కొంచెం డిఫరెంట్ కటింగ్స్. జాగ్వర్ టైప్ అనేది కంపల్సరీ మనకి మినిమం సేల్ అయితే ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేస్తుంటాం కాబట్టి కస్టమర్స్కి ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటాం. కటింగ్స్ వచ్చి మనకి ఏంటంటే రోడియం పాలిష్లో కటింగ్ ఇచ్చారు. సైడ్స్ మాత్రం గోల్డ్ ఫినిషింగ్ వచ్చి మిడిల్ వచ్చి మనకి ఏంటంటే కొంచెం మ్యాట్ టైప్ పాలిష్ ఇచ్చారు. ఎందుకంటే పాలిష్ లేదంటే కటింగ్స్ చేంజ్ చేస్తూనే ఉంటారు. మోడల్స్ అన్ని సిమిలర్గానే కనపడతాయి కానీ మనకి వేసుకున్నప్పుడు ఏంటంటే లుక్ అనేది కటింగ్స్ వల్ల చాలా డిఫరెన్స్ కనపడుతుంది. దీని వెయిట్ వచ్చి 23.2 లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిలో 24 గ్రామ్స్ అలా అయితే బాగా తక్కువ వస్తుంటాయి జాగ్వర్ మోడల్స్. మన 23 గ్రామ్స్లోనే హెవీగా వచ్చింది కాబట్టి డిజైనింగ్ కటింగ్స్ అవ్వచ్చు, లేదంటే లెంత్ కూడా మనకి 212 ఇచ్చారు కాబట్టి కొంచెం సైజెస్ పెద్దవైనా సరే 23 గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా లైట్ వెయిట్ చూసే కస్టమర్స్కి అయితే దట్టు మనకి జాగ్వార్ కాస్టింగ్ స్టైల్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా మేము జాగ్వార్ ఫినిషింగ్ ఎందుకు చెప్తున్నామంటే చేతి కావచ్చు లేదా కటింగ్స్ వల్ల ఏంటంటే లుక్ అనేది దానివల్లనే అందం వస్తుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం. వర్క్మెన్షిప్ అంతా కాస్టింగే కాబట్టి 100% చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కడ వచ్చి వెయిట్ 30 గ్రామ్స్ ఉంది. మనకి జాగ్వర్లోనే కొంచెం డిఫరెంట్గా మనకి ఒక హాఫ్ పార్ట్ వచ్చి మనకి రోడియం పాలిష్ ఇచ్చారు, హాఫ్ పార్ట్ కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఎలివేట్ అవుతుంది, డిజైనింగ్ అవ్వచ్చు లేదంటే జాగ్వర్ కటింగ్స్ అవ్వచ్చు కొంచెం ఎలివేట్ అవుతుంది కాబట్టి 30 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చిందని చెప్పి మనకి 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు. మనకి ఏంటంటే మన క్లిప్ మోడల్ కావాలంటే క్లిప్ మోడల్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్లీ ఓన్లీ వితౌట్ క్లిప్ మోడల్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఏదైనా సైజెస్ ప్రాబ్లమ్ ఉన్నా కస్టమైజేషన్ చేస్తాం. జాగ్వర్ మోడల్ ఫినిషింగ్ లేదంటే రోడియం పాలిష్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి డెఫినెట్గా ఇలాంటి మోడల్ చూస్ చేసుకోవచ్చు, బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి కటింగ్స్ వచ్చి ప్లెయిన్ కటింగ్ ఇచ్చారు, అటు సైడ్ ఏమో మనకి జాగ్వర్ ఇచ్చి రోడియం పాలిష్ ఇచ్చారనమాట. కటింగ్స్ లేదంటే ఒక సింగిల్ లైన్ కటింగ్ అయితే చాలా బాగా కనబడుతుంది. చేతిలో వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ షైనింగ్ అనేది బాగా కటింగ్ వల్ల ఏంటంటే షైన్ అవుతుంది, ప్లస్ డిజైనింగ్ మీకు హాఫ్ పార్ట్ డిజైన్ జాగ్వర్ కాబట్టి బాగా కనపడుతుంది అనమాట. 30-35 గ్రామ్స్ లోపలే మనకి మ్యాక్సిమం సైజెస్ లెంత్ అయినా సరే 212 అయినా సరే 30 లోపలే మ్యాక్సిమం చేస్తామండి జాగ్వర్ మోడల్స్ అయితే. ఇలాంటి మోడల్స్ కోసం మన రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.